నమస్తే ఫ్రెండ్స్. ఇటీవలి కాలంలో అన్ని స్కూల్స్లో అంటే గవర్నమెంట్, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని స్కూల్స్లో, కాలేజీలలో అపార్ గురించి చర్చ జరుగుతుంది. అపార్ అనేది ఏంటిది అంటే ఇది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది కేంద్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనందరికీ ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డులో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కొడితే మన గురించి అన్ని పర్టికులర్స్ తెలుస్తాయి. అలాగే పాన్ కార్డు ఉంటుంది. ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. మరి ఈ ఆధార్ కార్డు మనకు దేశ పౌరునిగా గుర్తింపు ఎలాగా ఉందో మరి అలాగే స్టూడెంట్ కూడా ఒక కేజీ నుంచి పీజీ వరకు అతను ప్రైవేటే కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లే కావచ్చు, కాలేజీలలో, యూనివర్సిటీల్లో కావచ్చు, ఏ స్టేట్లోనైనా కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా కావచ్చు, అతనికి ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి కార్డు పేరే అపార్. దీనివల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. అది ఏంటిది అంటే ఇప్పుడు నేను ఏదైనా అప్లై చేయాలంటే నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు అన్ని సర్టిఫికేట్లు తీసుకొని నేను పోవాల్సి వస్తుంది. మరి ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి పోవాలంటే భౌతికంగా నేను ఒక ఫైల్లో పెట్టుకొని అన్ని తీసుకొని భయపడుతూ ఏమైనా పోతే ఏమైనా భయంతో జాగ్రత్త పడుతూ పోవాల్సి వస్తుంది. మరి ఏదైనా ఎగ్జామ్కు అప్లై చేయాలన్నా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ప్రతి చోట మన సర్టిఫికేట్లు భౌతికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు సర్టిఫికేట్స్ పోగొట్టుకుంటాము. మరి ఇలాంటి బెడద లేకుండా జస్ట్ మన అపార్ కార్డు ఉంటే ఆ ఐడి నెంబర్ ఒక 12 డిజిట్లతోటి, ఈ 12 అంకెల గల నంబర్ ఉంటే ఖచ్చితంగా వితౌట్ ఎనీ సర్టిఫికేట్స్ అంటే భౌతికంగా ఫిజికల్గా మన చేతిలో సర్టిఫికేట్లు పట్టుకోకుండా పోతే మనము జస్ట్ ఆ నంబర్ ఇస్తే చాలు. అంటే ఒక స్కూల్ మనం చేంజ్ కావాలన్నా, కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి చేంజ్ కావాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకా వేరే ప్లేస్కి పోయి వేరే కాలేజీలో జాయిన్ కావాలన్నా మనకు చాలా ఈజీగా, సులువుగా జరిగేటువంటి పద్ధతే ఈ అపార్. మరి భవిష్యత్తులో స్టూడెంట్కి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు కొంచెం ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్లో ఒక అంటే పేరు ఉంటుంది, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి పేరెంట్స్ పేరులో, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఈ విధంగా ఒక రకంగా ఉంటుంది. ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంటుంది. చివరికి స్కూల్లో, కాలేజీల్లో అడ్మిషన్ రిజిస్టర్లో కూడా వేరే ఉంటుంది. అంటే ఇలా తప్పుల వల్ల